హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక మనం నిన్న అనుకున్న హెరిటేజ్ గురించి విషయం డిస్కస్ అని రీజన్ ఏంటి అంటే కనుక ఈ రోజు స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి ఆ, మన ఒపీనియన్ క్లియర్ గా చెప్తామన్న ఐడియా తోటి ఈ రోజుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మన హెరిటేజ్ చూస్తున్నాం ప్రాబ్లీ లాస్ట్ ఆల్మోస్ట్ 7 to 8 సెషన్స్ గా మనం చూస్తే కనుక ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మన ఈ స్టాక్ పెరగటం చూసాం సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ తోటి. అండ్ ఆల్మోస్ట్ ₹381 ఉన్న స్టాక్ 727 దాకా విత్ ఇన్ 7 to 8 డేస్ పెరగటం చూసాం. సో ఇలా పెరిగినప్పుడు మనందరికి తెలిసిందే, ఎక్స్చేంజ్ నుంచి కొన్ని కఠినమైన నిబంధనలు వస్తాయి. సో ఏఎస్ఎం అంటారు, జిఎస్ఎం అంటారు. అలాంటి వాటిల్లో అలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక రిటైల్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్ బై చేయలేకపోతారు. రీజన్ ఏంటి అంటే కనుక 100% మార్జిన్స్ ఉండాలి. సెకండ్ థింగ్, ఎక్కడైతే ఫండింగ్ లో ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్ వచ్చేస్తాయి. ఎందుకంటే అది మార్జిన్ తీసేస్తారు కాబట్టి ఆ స్టాక్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పోతుంది కాబట్టి. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక 2017లో ఈ స్టాక్ ₹450 ఉన్న స్టాక్ జనరల్లీ ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు 6 months లో ఆర్ మేబీ 1 year లో డబల్ అవుట్ అని చూస్తాం మనం, ఆర్ మేబీ 60% పెరగడం చూసాం. బట్ ఈ స్పెసిఫిక్ కేసులో విత్ ఇన్ 5 days పెరిగింది. సో అలాంటప్పుడు డెఫినెట్లీ దేర్ వుడ్ బి సమ్ రిట్రేస్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. అదే ఈ స్టాక్ లో జరుగుతుంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ రేపటి నుంచి ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బాయ్. ఎందుకంటే స్టాక్ మనం చూస్తే కనుక 727 నుంచి లాస్ట్ 3 days గా సర్క్యూట్ లో ఉన్న ట్రేడ్ స్టాక్ ఇది. సో ఈ రోజు వాల్యూమ్స్ కూడా జరగటం చూసాం. సో యావరేజ్ వాల్యూమ్ నిన్న మనం చూస్తే కనుక అబౌట్ 30-35 lakhs వాల్యూమ్ అయింది. అండ్ అది కూడా ఫస్ట్ 10 minutes లోనే వాల్యూమ్ జరిగింది, తర్వాత వాల్యూమ్ జరగలేదు. బట్ ఈ రోజు ఏంటంటే ఆల్మోస్ట్ 9:30 నుంచి 11-11:30 వరకు కూడా వాల్యూమ్స్ జరిగాయి. దో ఇట్ హాస్ ఓపెన్ అట్ 600 దగ్గర ఓపెన్ అయినప్పటికీ ఒక స్టేజ్ లో 622 దాకా వెళ్ళటం చూసాం. అండ్ వాల్యూమ్ ఇస్ గుడ్, 80 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ థింగ్ దీంట్లో ఏంటి అంటే కనుక ఫస్ట్ గ్యాప్ అయితే ఫిల్ అయింది, విచ్ ఈస్ 607. ఏదైతే ఫస్ట్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ అవుట్ అని చూసాం. అండ్ ఇప్పుడు సెకండ్ గ్యాప్ కోసం మార్కెట్ ఈజ్ వెయిటింగ్. సో 576 నుంచి 546 అనేది ఒక సెకండ్ గ్యాప్, అది 5th June రోజు క్రియేట్ అయిన గ్యాప్ అన్నమాట. ఒకవేళ ఆ గ్యాప్ ఫిల్ చేసింది అంటే కనుక మేబీ మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం రిట్రేస్మెంట్ ప్యాటర్న్ చూసినా కూడా ప్రాబ్లీ 394 నుంచి 722 దాకా పెరిగిన స్టాక్ అరౌండ్ 540-550లో ఒక 50% రిట్రేస్మెంట్ కూడా మనకు జరుగుతుంది. సో అది కూడా మ్యాచ్ అవుతుంది ఈ గ్యాప్ కి. అండ్ థర్డ్ థింగ్, ఈ స్టాక్ కి 20-day మూవింగ్ యావరేజ్ అనేది 494 దగ్గర ఉంది. అంటే 476 ఏదైతే మనం 546 ఏదైతే మనం గ్యాప్ అనుకుంటున్నామో, ఒకవేళ అది వ్యాలిడేట్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ సపోర్ట్ అనేది 500 దగ్గర ఉంటుంది. అండ్ అల్టిమేట్ సపోర్ట్ వుడ్ బి 450. ఎందుకంటే 100% రిట్రేస్మెంట్ అయినా కూడా దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ ని radar లో పెట్టి వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అని అంటాం. ఎందుకంటే మనం బాటమ్ లో డెఫినెట్లీ కొనలేం కాబట్టి ఐ థింక్ ఈ స్టేజ్ నుంచి వన్ షుడ్ ట్రై టు పిక్ ద స్టాక్. సో ఎనీవేర్ బిట్వీన్ 570 ఆర్ మేబీ 580 నుంచి 500 మధ్యలో వన్ షుడ్ ట్రై టు పిక్ ద స్టాక్. అండ్ ప్రాబుల్ టార్గెట్ అంటే ఇమీడియట్లీ కాకపోయినా కూడా ఒక 4 to 8 quarters అంటే 1 to 2 years లో ఇది ఈజీగా మళ్ళీ 900 దాకా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ అనేది తగ్గిపోతుంది వెన్ ఇట్ కమ్స్ టు 500, అండ్ రివార్డ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక ఈ రోజు ఒక ల్యాక్ లస్టర్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 days గా ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ ప్యాటర్న్ మనకి నిఫ్టీలో ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 158 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ టోటలీ కన్సాలిడేషన్ లోనే ఈ రోజు కొనసాగటం చూసాం. సో మనకి ఇనిషియల్ ఏమైందంటే 23,480 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అదే హై ఫామ్ అయింది. విత్ ఇన్ ½ an hour లోనే ఆ హైని ఏదైతే ఉందో సస్టైన్ కాలేక ఆల్మోస్ట్ 23,500 ఆర్ 24,000 మధ్యలోనే చాలా సేపు ట్రేడ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 23,500 కాల్ క్లియర్ గా ప్లే చేసింది. ఎందుకంటే ఇనిషియల్లీ ఎప్పుడైతే మనకి నిఫ్టీ గ్యాప్ అప్ 158 పాయింట్స్ ఓపెన్ అయిందో 45 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ 23,500 ఎండింగ్ వచ్చేసరికి జీరో అయిపోయింది. సో క్లియర్లీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 23,500 దగ్గర ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ రిటైల్ ట్రేడర్స్ కానీ వాళ్ళ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అది కూడా టోటల్లీ స్మార్ట్ మనీ తీసేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 4 సెషన్స్ లో నథింగ్ హ్యాస్ చేంజ్ అని చెప్పొచ్చు ఎక్సెప్ట్ హైయర్ హైస్ ఫార్మేషన్ తప్ప. అండ్ ఫస్ట్ హై 23,411, సెకండ్ హై 23,441, అండ్ ఈ రోజు హై 23,481. బట్ ఈ రోజు కూడా 23,400 అంటే ప్రీవియస్ హై అబో ఇప్పుడు కూడా క్లోజ్ కాలేదు.
సో ఈ నేపథ్యంలో మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రేంజ్ డెఫినెట్లీ 23,206 ఏదైతే 4 డే లో ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ 23,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ ఒక 400 పాయింట్స్ టైట్ రేంజ్ లోనే మార్కెట్ ఫర్దర్ గా కూడా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ బ్రేక్ డౌన్ కోసం చూసుకుంటే కనుక 23,200 కింద ఏ రోజు అయితే బ్రేక్ అవుతుందో ప్రాబ్లీ 22,874 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఇక సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది. మనకి నిఫ్టీలో చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఈరోజు అగైన్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే నిన్న మొన్న కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఎఫ్ఎంసీజీ స్పేస్ ఆటో లాంటి స్టాక్స్ లో ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ కూడా ఈరోజు బ్యాక్ సీట్ తీసుకుని అని చెప్పొచ్చు. సో లీవర్ కానీ బ్రిటానియా కానీ పవర్ గ్రిడ్ కానీ భారతి ఐసిఐసిఐ ఎస్బీఐ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక ఈరోజు గెయినర్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫైనాన్షియల్ స్పేస్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో ఇండెక్స్ లో ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఒక మంచి అప్మూవ్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. దో హెచ్డిఎఫ్సి లైఫ్ కొద్దిగా 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పటికీ ఈరోజు ఒక 3% దాకా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ ఎప్పుడైతే మనకి ఎఫ్ఎంసీజీ అండ్ అదర్ స్టాక్స్ కొద్దిగా లాగర్డ్ ఉంటాయో బట్ ఫార్మా అండ్ ప్రాబ్లీ ఇన్ఫ్రా స్టాక్స్ లీడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఈరోజు మనం చూస్తే కనుక దివీస్ కానీ లేకపోతే ఎల్ఎన్టీ కానీ ఇవన్నీ కూడా దే డన్ గుడ్. అఫ్ కోర్స్ ఐటీ కూడా ఇట్ హెస్ డన్ డీసెంట్లీ వెల్ అని చెప్పొచ్చు. సో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నథింగ్ హాస్ చేంజ్డ్. ఎందుకంటే నిన్నటి బార్ చూస్తే కనుక అగైన్ ఇన్సైడ్ బార్, ఇన్ఫాక్ట్ మండే బార్ నుంచి కూడా చూస్తే కనుక టోటల్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి. అండ్ అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో 50,252 నుంచి 50,667 అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది. దో ఈ రోజు 285 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ సస్టైన్ కాలేకపోయింది. ఇన్ఫాక్ట్ ఈరోజు నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ రెడ్ లో ట్రేడ్ అవుతుంది చేసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ జోన్ దగ్గరలోనే ఉంది. సో 4 డే లో ఏదైతే మనకు కనిపిస్తుందో చార్ట్స్ లో 49,622 ఇస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. దాని తర్వాత 49,110 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో. సో సపోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు రిస్క్ రివార్డ్ ఫేవర్ ఉన్నప్పుడు బై డిప్స్ అని మనం చెప్తాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికి కూడా 49,500 నుంచి 50,800 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక మనం గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్ హస్ డన్ బెటర్లీ. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో మిక్స్డ్ గా ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగితే కనుక బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఫెడరల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్ అండ్ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఐటీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. ఓఎఫ్ఎస్ఎస్ ఇన్ఫాక్ట్ ఒక న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర కూడా రావడం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇది 9,023. ఇన్ఫాక్ట్ ఈ రోజు 8,800 నుంచి 9,760 దాకా కూడా రావడం చూసాం, విచ్ ఇస్ అబౌట్ 10%, క్లోజ్ టు 11%, విచ్ హ్యూజ్ వాల్యూమ్స్. యావరేజ్ వాల్యూమ్ దీనిది 1.5-2 lakhs పర్ డే ఉంటే ఈరోజు 23 lakhs వాల్యూమ్ జరుగుతుంది. అదేవిధంగా ఇండెక్స్ లో ఎలా అయితే శ్రీరామ్ ఫైనాన్స్ పెరిగిందో ఇక్కడ కూడా చోలా హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ ఆర్ న్యూ హై, మేబీ సమ్ ఫైనాన్స్ డెడికేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ది మైట్ బి బయింగ్ ద షేర్స్. అక్కడ మొత్తం మనకి ఎగ్జిబిట్ చేయడం చూసాం అక్రాస్ ద బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక హై బీటా నేమ్స్ లైక్ డిక్సన్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. అండ్ ఈరోజు సెకండ్ డే ఆల్మోస్ట్ మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది చూసాం. సో స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ, బిఈఎల్ కానీ, బిహెచ్ఎల్, పిఎఫ్సి ఇవన్నీ కూడా దే ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో ఈరోజు అగైన్ ఒక అప్మూవ్ కొనసాగింది. సో స్టాక్స్ లైక్ ఏబీబీ, కమిన్స్ అండ్ సీమెన్స్ కూడా పెరగటం చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో ఎఫ్ఎంసీజీ స్పేస్ ఏ మనం అనుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ మ్యారికో, డాబర్ కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి పెరుగుతున్న సన్ టీవీ ఈ రోజు ఫస్ట్ రియాక్ట్ రావడం చేసాం అండ్ ఒక రెడ్ బార్ రావడం చేసాం. సో నిన్న 792 హై హిట్ అయిన స్టాక్ ఈ రోజు 760 దగ్గర ట్రేడ్ అవుతూ ఒక 2% కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక ప్రాబ్లీ షుగర్ ప్యాక్ ని ఈరోజు చెప్పుకోవచ్చు. సో అక్రాస్ ద బోర్డ్ షుగర్ లో వీఆర్ సీన్ ఎక్స్ట్రీమ్లీ బాయంట్ అండ్ అగ్రెసివ్ బయింగ్ అవటం చేసాం. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ప్రాబ్లీ ఐ థింక్ దేర్ మస్ట్ బి సమ్ న్యూస్ సమ్వేర్. సో అక్రాస్ ద బోర్డ్ లైక్ కేసీపీ, రేణుకా, బజాజ్ హిందుస్థాన్, శక్తి షుగర్, ఆంధ్ర షుగర్, త్రివేణి ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 7 to 12% పెరగటం చేసాం. ఇక మనం నిన్న చెప్పుకున్న ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు 6% పెరిగింది. సో నిన్న మనం బ్రేక్అవుట్ చార్ట్ గా మన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ రోజే దాని ఎఫెక్ట్ అనేది మనకి తెలిసింది. అఫ్ కోర్స్ హోల్ ఇండస్ట్రీ పెరిగింది కాబట్టి టాక్ కూడా పెరిగింది. అగ్రెసివ్ గా ఎక్కడైతే
జంపినే కొనాల్సిన అవసరం లేదు. మేబీ ఒక డీసెంట్ రిట్రేస్మెంట్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై. ఇక న్యూ హైస్ హిట్ అయిన స్టాక్స్ లో ఈరోజు ఉషా మార్టిన్, జూబిలియంట్ ఇండస్ట్రీస్, శోభా, కేఈఏ ఇవన్నీ కూడా దేవన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఉషా మార్టిన్ ఇన్ఫాక్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై వాస్ 394. ఈ రోజు ఒక స్టేజ్ లో 424 దాకా వెళ్ళి 412 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ని మనం రేడార్ లో డెఫినెట్లీ పెట్టాలి, ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తాయి. ఇక మనందరం మర్చిపోయిన డెల్టా కార్ప్ ఈ రోజు ఒక ఎరాటిక్ మూవ్ అప్పర్ సైడ్ కి చూసాం మనం. సో ఇంకా అది 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ కావట్లేదు ఇంకా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మల్టీ వీక్స్ హై పైన క్లోజ్ అవుట్ అవుతుంటే ఒక స్ట్రెంత్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో ఈ రోజు ఒక 12% పెరగటం చూసాం. యావరేజ్ 10 to 15 lakhs వాల్యూమ్ అయ్యేది, ఈ రోజు 1.7 crores వాల్యూమ్ అవటం చూసాం. సో ఈరోజు క్లోజింగ్ బేసిస్ చూస్తే కనుక 136, 137 దగ్గర క్లోజ్ అవటం చూసాం ఆ స్టాక్ ని. అండ్ 140, 180 అనేది 200 మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ రేపు 142 పైన క్లోజ్ అవుతే కనుక ఆ స్టాక్ ని డెఫినెట్లీ లాంగ్ పొజిషన్ కింద తీసుకోవాలి, ఎందుకంటే స్టాప్ లాస్ ఇస్ 134. సో ఇట్స్ ఓన్లీ 6-7 రూపీస్ స్టాప్ లాస్ కాబట్టి. బట్ క్లోజింగ్ బేసిస్ లో 142 పైన ఉండాలి, అప్పుడే ఈ ట్రేడ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ ఇలాంటి స్టాక్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అండ్ వెరీ క్విక్ గా కూడా మూవ్ అవుతాయి కాబట్టి 157, 160 దాకా అప్పర్ సైడ్ ఉండే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక వీక్ అయిన స్టాక్స్ లో నథింగ్ స్పెసిఫిక్. నిన్న ఏవైతే అప్ మూవ్ వచ్చాయో వాటిల్లో కొంత సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ గ్రావిటా, ఓటా, హెచ్ ఇన్ఫ్రా, డిబి రియాలిటీ, ఇన్ఫాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిల్లో ఎలక్ట్రా, జేమీ ఆటో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ పిఎస్యు స్పేస్ లో ప్రాబ్లీ రైల్టెల్, ఐఆర్ఎఫ్సి ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. ఇక మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీసీ, లితికా, నవా, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వస్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక చిన్న మైనర్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మా వీడియో లైక్ చేస్తే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాల్ చేస్తే పర్సనల్ సర్వీసెస్ మీరు మా ద్వారా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.